హాయ్ ఎవ్రీవన్. సో నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు నన్ను అరుదుగా అడిగిన క్వశ్చన్ మీ ముందుకు ఈ రోజు తీసుకురాబోతున్నా. సో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్స్ ఇన్వెస్టర్స్ ని కలిసినప్పుడు మా ఊరికి పోయే రోడ్ లో నాకు ప్లాట్ కావాలి, మా డిస్ట్రిక్ట్ పోయే రోడ్ లో నాకు ప్లాట్ కావాలని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్ అని నన్ను అడుగుతున్నారు. సో వాట్ ఈస్ మై సజెషన్ టు ది ఇన్వెస్టర్స్ ఈస్, మీ ఊరికి పోయే రోడ్ లో ప్లాట్ కావాలంటే ఒకటి తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రతి ప్లాట్ మీ ఊరికి పోయే రోడ్డుకి తీసుకుంటే మళ్ళీ పోయి ఊర్లోనే ఉంటాంగా. మనం ఊర్లో బ్రతుకు తెరువు లేదని చెప్పి బాగుపడదామని భాగ్యనగరంకి వచ్చాం కదా. సో మీరు మొదటి ప్రాపర్టీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఊరికి పోయే రోడ్డుకి తీసుకోవద్దు. మీకు ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ ఉండి నాకు నా విలేజ్ కి పోయేటప్పుడు చూసుకోవడానికి కావాలన్నప్పుడు మాత్రమే మీరు మీ ఊరికి పోయే రోడ్ లో తీసుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ మరి ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారా? సో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ కి 20 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో 20 ఎగ్జిట్ లో ఫస్ట్ ప్రయారిటీ చూస్ నేషనల్ హైవేస్, సెకండ్ ప్రయారిటీ చూస్ స్టేట్ హైవేస్, థర్డ్ ప్రయారిటీ గ్రోత్ హాట్ స్పాట్. వెస్ట్ హైదరాబాద్ లో నాకు ప్లాట్ కావాలి, వికారాబాద్ ఈస్ గ్రోత్ హాట్ స్పాట్, అండ్ సౌత్ హైదరాబాద్ లో నాకు ప్లాట్ కావాలి. సో ఫ్యూచర్ సిటీ ఇస్ ద గ్రోత్ హాట్ స్పాట్. సో ఇట్లా మీరు చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రతిరోజు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ప్లాట్ తీసుకునే ముందు అప్రూవల్స్ ఉన్నాయా, మనకు గ్యారంటీ డెవలప్మెంట్ వస్తుందా, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, అప్రోచ్ బాగుందా అని చెక్ చేసుకొని తీసుకుంటే ఆ ప్లాట్ మీరు ఏ రోజు చూడకపోయినా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ గో విత్ ఎమోషనల్ థింకింగ్, go with economic growth corridor in Hyderabad. So please do invest in and growth spot and get the glory in your life, and good luck.